హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే అప్లికేషన్ స్టేటస్ అనమాట. ఎవరిదంటే ఆర్ఆర్బి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ సంబంధించి అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. ఓకే, నేను మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ఓకేనా. అటెన్షన్ టు ద క్యాండిడేట్స్ ఆఫ్ సెన్ నెంబర్ 05. సెన్ అంటే ఏంటంటే సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్, దాన్ని సెన్ అంటారు షార్ట్కట్లో. 2025 జేఈ డిఎంఎస్ సిఎంఏ అప్లికేషన్ ప్రొవిజనల్లీ ఆర్ కండిషనల్లీ ఎలిజిబుల్ ఆర్ రిజెక్టెడ్ స్టేటస్. ఓకేనా. మీరు వెంటనే ఆర్ఆర్బి సైట్కి ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే అప్లై చేశారో అక్కడికి వెళ్తే మీ ప్రొవిజనల్లీ అక్సెప్టెడా లేదా రిజెక్టెడా నాట్ ఎలిజిబుల్ అని అయితే చూస్తుంది. ఓకేనా. అక్సెప్ట్ అయితే మీ అప్లికేషన్ అయితే అక్సెప్ట్ అయింది. మీరు సంతోషంగా ప్రిపేర్ అయితే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. రిజెక్ట్ అవుతే మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి. ఇందుకు రిజెక్ట్ అవుతుందంటే కొంతమంది ఫోటో అయితే సరిగ్గా అప్లోడ్ చేయరు, సిగ్నేచర్ కూడా క్యాపిటల్ లెటర్స్తో పెడతారు. అదైతే చాలా మిస్టేక్ అనమాట. సిగ్నేచర్ అనేది స్మాల్ లెటర్లో పెట్టాలని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఆర్ఆర్బీ అయితే తెలిపింది. ఓకేనా. కాబట్టి నేను చెప్పిన 2 మిస్టేక్లు ఎవరైతే చేశారో వాళ్ళకైతే ఖచ్చితంగా రిజెక్ట్ అయితే అవుతుంది. దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేసుకుని 1కి 2 సార్లు యూట్యూబ్లో హౌ టు అప్లై ఆర్ఆర్బీ అని కొడితే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. తెలుగులో వస్తాయి, ఇంగ్లీష్లో వస్తాయి, హిందీలో కూడా వస్తాయి. కాబట్టి వాటిని చూసి నెంబర్ ఆఫ్ టైం 1కి 2-3 సార్లు చెక్ చేసుకుని అప్పుడైతే అప్లై చేసుకోవడం ద్వారా మీరు రిజల్ట్ నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఓకేనా. ఆర్ఆర్బీ వెబ్సైట్లోకి అయితే చూడండి. ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ విల్ బి సెండ్ టు క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మెన్షన్ సబ్మిటెడ్ అప్లికేషన్ రిగార్డింగ్ అప్లికేషన్ స్టేటస్. ఓకేనా. ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ కానీ మెయిల్కి కానీ ఎస్ఎంఎస్ రూపంలో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి అని లింక్ డైరెక్ట్గా ఆర్ఆర్బీ అయితే సెండ్ చేస్తుంది. కాబట్టి మీరు వెంటనే మీ మెయిల్ కానీ మీ ఫోన్లో మెసేంజెస్ అనే యాప్ ఉంటుంది, అందులోకి వెళ్ళి వెంటనే అయితే చెక్ చేసుకోండి. తద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ ఓకే అయిందా లేదా అని తెలుస్తుంది. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు చెక్ చేసుకోకుండా అడ్మిట్ కార్డ్ టైంలో నాకు అడ్మిట్ కార్డ్ రాలేదంటే రాదు, రిజెక్ట్ అయిన వాళ్ళకి అడ్మిట్ కార్డ్ రాదు. కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అప్లికేషన్ స్టేటస్ ఓకే అయితే అప్పుడు మాత్రం మీకు సిటీ ఇంటిమేషన్ అయితే 10 days బిఫోర్ అయితే ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డ్ అయితే 4 days ముందు అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.